ఉన్నత ప్రభుత్వ అధికారిగా ఉంటూ కూడా సామాజిక బాధ్యత గల పౌరుడిగా తడి ఆరని హృదయంతో పాతగుడ్డల చీకటి కింద తాటాకు చూరు కింద చిమ్మెటల దాడులలో రోగాలతో మగ్గిపోతున్న ఎందరో పేదల బతుకు పుస్తకాలకు వృద్ధ అనాథ శరణాలయాలకు దాన ధర్మాల దీపం పెట్టిన ఒక వెలుగు కేతనం. ఎన్నో కళల ఎందు ప్రావీణ్యాన్ని, ఎన్నో రాష్ట్రీయ జాతీయ ప్రాంతీయ ప్రభుత్వ ప్రజా పురస్కారాలను అందుకున్న వినయశీలి, సమాజాన్ని సంస్కరించేందుకై తనను తానే సంస్కరించుకున్న కొత్త పాళి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ సర్వేయింగ్ శ్రీ CHVSN కుమార్ గారిని వేదిక మీదకి విశిష్ట అతిథిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆదర్శ హై స్కూల్ ఈ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా వసంత ప్రసాద్ గారికి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలబ్రేషన్స్ అంటే ఏదో ఒక ఫార్మల్గా చేస్తారనుకున్నాం, కానీ మరి వసంత గారు ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ చేయడం అనేది నాకే చాలా ఒంటరిగా అనిపించింది. ఈ విషయంలో వసంత గారిని, ఈ కార్యక్రమం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా